హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ద పైనీరింగ్ ఫిమేల్ డాక్టర్ మేరీ షర్లీబ్ గురించి మనం తెలుసుకుందాం. అసలు మేరీ షర్లీబ్ ఎవరు, ఆమె ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, మేరీ షర్లీబ్ జన్మతః బ్రిటన్ పౌరురాలు. ఆమె 1845లో లండన్లో జన్మించారు. ఆమె తన 19వ ఏట విలియం షర్లీబ్ అనే ఆయన్ను వివాహం చేసుకున్నారు. ఆమె భర్త ఇండియాలో ఉద్యోగం చేస్తుండటంతో 1865లో మేరీ షర్లీబ్ మద్రాసు వచ్చారు. భారత్లో ఆ సమయంలో ప్రసూతి సమయాల్లో స్త్రీల అనారోగ్యం, పురిట్లో తల్లుల మరణాలు వంటివి చూసి ఆమె చలించిపోయారు. తద్వారా మరి ఆమె వైద్య రంగంలో శిక్షణ పొందాలని తొలుత భావించారు. ఇంతలో మద్రాసులో 1875లో మద్రాసులో మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. తొలుత అడ్మిషన్ పొందిన నలుగురు మహిళల్లో మేరీ ఒకరు. అలా 3 సంవత్సరాల కోర్సు లైసెన్సియేట్ ఇన్ మెడిసిన్, సర్జరీ, మిడ్వైఫరీ పూర్తి చేశారు. తరువాత లండన్ తిరిగి వెళ్ళి మెడిసిన్లో డిగ్రీ చేసి రావాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం వెనక కీలకమైన విషయం ఏమిటంటే, తరువాత కాలంలో భారతదేశంలో స్త్రీలు మాత్రమే వైద్య సేవలు అందించే వ్యవస్థల ఏర్పాటుకు దోహదం చేయాలని ఆమె భావించారు. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో, దేశాల్లో వైద్య సేవలు అందించే రీతిలో శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా లండన్లో ప్రారంభమయ్యాయి. 1878లో లండన్ రాగానే మేరీ డాక్టర్ ఎలిజబెత్ గ్యారెట్ అండర్సన్ను కలిశారు. 1877 దాకా ఆమె ఒక్కరే లండన్లో క్వాలిఫైడ్ వైద్యురాలు. అంతేకాదు, అప్పటికే 1874లో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్ ప్రారంభించి ఉన్నారు. 30 ఏళ్ల వయసులో మేరీ 1882 నవంబర్లో బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ ఆనర్స్ డిగ్రీ కోర్సును పూర్తి చేశారు. అంతేకాకుండా అనతి కాలంలోనే సర్జరీకి సంబంధించిన వియన్నా నగరంలో పురుషులు చేసే కోర్సును కూడా పూర్తి చేశారు. పిమ్మట భారతదేశానికి తిరిగి ప్రయాణం అవుతూ క్వీన్ విక్టోరియాను కలిసి భారతదేశంలో స్త్రీల ఆరోగ్యం, ప్రసూతి సమయంలో వారికి అందించాల్సిన తోడ్పాటు గురించి ఎలిజబెత్ బెల్బేతో కలిసి చర్చించారు. ఈ చర్చే తరువాతి కాలంలో ఇండియాలో డఫ్రిన్ ఫండ్ రావడానికి కారణమైంది. 1883లో మద్రాసు తిరిగి వచ్చిన మేరీ షర్లీబ్ మద్రాస్ మెడికల్ కాలేజీలో మిడ్వైఫరీ, గైనకాలజీలో లెక్చరర్గా బాధ్యతలు స్వీకరించి 5 ఏళ్ల పాటు ఆ విభాగాలలో ఎగ్జామినర్గా కూడా సేవలు అందించారు. 1888లో యూనివర్సిటీ ఆఫ్ లండన్లో చేరి మెడిసిన్లో ఎండీ చేయడమే కాకుండా ఎలిజబెత్ గ్యారెట్ అండర్సన్ హాస్పిటల్లో సీనియర్ సర్జన్గా 1889 నుంచి 1 దశాబ్దన్నర కాలం పాటు సేవ చేశారు. కృత్రిమ సంతాన నిరోధం, విడాకులకు సంబంధించి మేరీ షర్లీబ్ చాలా స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అలాగే ఫెమినిజానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆమె చాలా లోతైన కృషి చేశారు. రెమినిసెన్సెస్ పేరున 1924లో ఆటోబయోగ్రఫీ రాయడమే కాకుండా ఏ ఉమెన్స్ వర్డ్స్ టు మెన్, ది మదర్స్ గైడ్ టు ది హెల్త్ అండ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ వంటి రచనలు కూడా చేశారు. 85 ఏళ్ల వయసులో 1930 నవంబర్లో లండన్లో ఆమె కన్నుమూశారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.